హీరో కోసంగా ఈ రోజు ఇంకొక ఇద్దరికి ఎవరికో టెండర్ వేశారు. ఆ విషయాన్ని ఈ రోజు అవన్నీ ఓకే 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 రాఘవేంద్ర గారు ఒక్క నిమిషం ప్లీజ్. వివేక్ బాబు గారు రియాక్ట్ అవ్వండి ప్లీజ్. వివేక్ బాబు గారు చెప్పండి, ఏంటి ఏమడిగారు? అదే ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు ఏమంటున్నారంటే సో ఓవరాల్గా ఏం జరిగింది అనేటువంటి అంశాలు అని చెప్పారు. అక్షర సత్యం గారు కూడా ఏం మాట్లాడారో మనం విన్నాం. సో ఏంటి అసలు అంటే మనం మాట్లాడుకునే సందర్భంలో సబ్జెక్ట్లోకి వచ్చి మాట్లాడుకోవాలా, అంతేగాని ఏదో మొహం అదే గుడ్డ కలిసి మొహాన్ని వేసినట్టు కాకుండా వాస్తవాలు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో రియాక్ట్ అవ్వండి శేఖర్ రెడ్డి గారు మాట్లాడిన దానికి. ఇప్పుడు నేను రాజకీయపరమైన అంశాలు, ఆయన ఏమన్నాడు, జనసేన వాళ్ళకు దిక్కు లేదు, గేట్లు రానియట్లేదు అనే దానికి నేను చెప్పాను. ఏమని రాజకీయంగా కూడా వాళ్ళ చెల్లెలు కూడా బయట అడుగుతోంది, అన్న మన బాబాయ్కి న్యాయం చేయమని అడిగాను. దానికి తీసుకొచ్చి మా అధినేత పాప గురించి పేర్లు పెట్టి మాట్లాడితే సంబంధం ఉందా? దానికి దీనికి సంబంధం లేదు కదా. అది వ్యక్తిగతమైన కుటుంబ గొడవ. మీ కుటుంబ గొడవ గురించి మాట్లాడలేదు. ఆమె ఒక రాజకీయ పార్టీ అధినేతగా సాక్షాత్తు చెల్లెలుగా మాట్లాడింది. దానికి అడిగిన జవాబు దానికి చెప్తే సరిపోతుంది. అర్థమైందా? మళ్ళీ నువ్వు మాట్లాడలేవు, నీకు వాయిస్ రాదు. అడ్డం పడితే వాయిస్ రాదు నీకు. మాట్లాడలేవు, అడ్డం పడినావు అనుకో. ఇప్పుడు నా టైంలో నేను వివరణ ఇస్తాడా? నువ్వు అడ్డం పడినావు అనుకో, నువ్వు మాట్లాడలేవు. రాగండి, మీ దగ్గరకు వస్తాను నేను. కంప్లైంట్ నడిస్తే కదా మీ వర్షం జనాలకు అందేది. ఒక్క నిమిషం పదింతలు మాట్లాడతా నేను. శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. మాట్లాడతా, పదింతలు అడ్డం పడతా. శేఖర్ రెడ్డి గారు మీకు ఇస్తాను నేను. ఇప్పుడు మాట్లాడలేవు. తర్వాత నీకు మేనర్స్ తెలిస్తే కామ్ గా ఉండు. నీకు క్వైట్ గా ఉంటే మేనర్స్ గా మాట్లాడాలనుకుంటే క్వైట్ గా ఉండు. మాట్లాడలేదు. నేను మాట్లాడను, నువ్వు మాట్లాడవు. నేను మాట్లాడను, నువ్వు మాట్లాడవు. నీకే కాదు చేతులు చూపించడము, నీకే కాదు చేతులు చూపించేది నాకు. శేఖర్ రెడ్డి గారు మాట్లాడతా. శేఖర్ రెడ్డి గారు ఆగండి సార్, మీ దగ్గరకు వస్తానండి. ఇలా అరుసుకోవడం వల్ల మీకు టైం కూడా ఇవ్వలేను నేను. ఒకటే వచ్చు, నేను మాట్లాడడం వచ్చు. శేఖర్ రెడ్డి గారు ఆగండి, మీ దగ్గరకు వస్తాను. శేఖర్ రెడ్డి గారు మీ దగ్గరకు వస్తాను. వివేక్ బాబు గారు మాట్లాడి, మీకు టైం ఇవ్వాలి కదా. ఇలా అరుసుకోవడం వల్ల వాస్తవాలు ఆడ తెలిసేది. నీకు పదింతలు అడ్డం పడతా. అది ఐపన్ మ్యూట్ చేసి స్క్రీన్ మీద పక్కన పెడితే నేను మాట్లాడు. లేకపోతే ఐపన్ కూడా నేను మాట్లాడండి. వివేక్ బాబు గారు 1 minute మాట్లాడండి. శేఖర్ రెడ్డి గారు మీకు టైం ఇవ్వాలి నేను. వివేక్ బాబు గారు మాట్లాడండి. ఇప్పుడు నాకు 1 minute కట్ చేశారు కాబట్టి అతనికి కూడా నేను 1 minute డిస్టర్బ్ చేస్తాను. ఎందుకంటే నేను రివెంజ్ తీర్చుకునే టైప్ లో నేను పక్కాగా బ్యాలెన్స్ చేస్తాను. నేను ఏమి అంత చేతులు కొట్టుకొని చేతగానిలో ఓకే. మరి అలాంటప్పుడు అతను క్వైట్ గా ఉండాలి కదా. నేను మామూలు వివరణ ఇస్తున్నాను, ఎందుకు అలా మాట్లాడానని దానికి వివరణ ఇస్తున్నాను. మేము రాజకీయపరమైన అంశాలు మాట్లాడినప్పుడు రాజకీయపరమైన అంశాలే మాట్లాడతాము. ప్రజలకు జవాబుదారీకరంగా ఉన్నప్పుడు జవాబుదారీకరంగా ఏం చేయాలనుకుంటున్నాము, మా 5 ఏళ్ల పరిపాలన ఎలా ఉంటుంది అనే దానికి ప్రతి అంశంలో ప్రజల ముందుకు వస్తున్నాం, ప్రెస్ మీట్ పెడుతున్నాము. ఏమేమి జరుగుతుందో, లెక్కలు ఏమేమి వస్తున్నాయి, కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి. గత 5 ఏళ్ల పాటు ఏ రోజే గానీ ప్రెస్ ముందుకు గానీ రికార్డెడ్ లైవ్ పెట్టుకొని ప్రజెంట్ చేసేసి వెళ్ళిపోయి ఆయనకి ప్రతి మంత్రి, ప్రతి ఎమ్మెల్యే ఏం జరుగుతుందో ప్రజల ముందుకు వచ్చి ఎక్కడికక్కడ ఢిల్లీకి కానీ కేంద్ర నిధులకు కానీ ఏ మంత్రిని కలిసినా కానీ అక్కడే వెంటనే ప్రెస్ మీట్ ఇస్తున్నాము, మాట్లాడుతున్నాము, రివీల్ చేస్తున్నాం, వస్తున్నాం. వీళ్ళు మాతో పోలిక చేసుకొని వీళ్ళు మాట్లాడిన భూత పంచాంగాల గురించి, ఎంట్రుక భాష గురించి, లేకపోతే వేలు చూపించే భాషల గురించి వీళ్ళు మాట్లాడడం ఏంటి? పిల్లల మధ్య ఏం మాట్లాడాలో తెలియదు, పెద్దల ముందు ఏం మాట్లాడాలో తెలియదు, మహిళల ముందు ఏం మాట్లాడాలో తెలియదు, డిబేట్లలో ఏం మాట్లాడాలో తెలియదు. వీళ్ళకు సభ్యతా సంస్కారం లేని వీళ్ళు వచ్చి మాకు నీతులు చెప్పడము, ప్రతిసారి డిబేట్లలో కొట్లాడుకోవడము, సబ్జెక్ట్ లేకోకుండా మనం చర్చకు తీసుకున్న అంశాన్ని పక్కకు పట్టించేలా వ్యక్తిగత విమర్శలు చేసే వీళ్ళు మాకు నీతులు చెప్పడం ఏంటి? మేము మమ్మల్ని గెలకనంత వరకు మేము కరెక్ట్ గానే ఉంటాము. మమ్మల్ని గెలికితే మేము 10 ఇంతలుగా రియాక్ట్ అవుతాము. ఇంత ముందులాగైతే క్వైట్ గా చేతులు కట్టుకొని కూర్చొని కామ్గా అప్పుడు క్వైట్ గానే ఉన్నాము. ఎప్పుడో ప్రజలకు సంబంధించిన అంశాల పట్ల మేము చేతులు కట్టుకునే ఉన్నాము. ఇప్పుడు ప్రజలకు సంబంధించిన అంశాల పట్ల అంతే జాగ్రత్తగా ఉంటాము, అంతే రూడ్ గా కూడా ఉంటాము. ప్రతిపక్షాలు కదా, లేకపోతే ప్రతిపక్ష హోదా రాని వ్యక్తికి ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానంటూ గీతలు గీసుకొని, నాడు అసెంబ్లీలో మీకు 18 సీట్లకు లేవు బాబు, 2 సీట్లు తీసేసుకుంటే నీకు ప్రతిపక్ష హోదానే ఉండదు అని మాట్లాడిన ఆయన ఈ రోజు వచ్చి నాకు ప్రతిపక్ష హోదా కావాలి అని నీతులు వల్లించే స్థాయికి దిగజారిపోయి నన్ను గుర్తించాలి, గౌరవించాలని హైకోర్టు మెట్లే అతను మాకు నీతులు చెప్పడం ఏంటి? కాబట్టి మేము ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటాం. ఆయన 2.0 పెట్టుకోవచ్చు, 3.0 పెట్టుకోవచ్చు, 10.0 100.0 పెట్టుకున్నా కూడా అంతవరకు మిగిలే ఉండదు. వ్యక్తులకు, ప్రజలకు, కార్యకర్తలకు మేలు చేయని అందుబాటులో లేని వ్యక్తి చెప్పులతో కొడతా, పీకలు పిసికేస్తా. అవన్నీ ఊరికే మాట్లాడలేదు. 3.5 ఏళ్ల పాటు లంబాషలు దెంబాషలు మాట్లాడితే అప్పుడు చెప్పులు తీసుకొని చూపిస్తాను.
నీలాంటి వాళ్ళకి కాదు, నీలాంటి వాళ్ళకి అలాగే మాట్లాడాలి. 3.5 ఏళ్ల పాటు మాట్లాడారు కదా, 3.5 ఏళ్ల పాటు భాషలో మీకు మాట్లాడారు. సమాధానం చెప్తే మీకు అర్థమవుతుంది. ఊరికే ఫస్టే మీకు మాట్లాడలేదు. భాష అర్థమవుతుంది. మొదలుపెట్టిన భాష 2020 జనవరి 11వ తారీఖున కాకినాడకి వెళ్ళు, కాకినాడకి వెళ్ళి చూసుకో నీ భాష ఎక్కడ మాట్లాడారో భాష అక్కడికి వెళ్ళి మాట్లాడు. ఇక్కడ వచ్చి నీతులు చెప్పకు నువ్వు, ఇక్కడికి వచ్చి నీతులు చెప్పకు నువ్వు, ఇక్కడ వినేవాళ్ళు లేడు నీకు. అక్కడికి వెళ్తే మొదట 2020 జనవరి 11వ తారీఖు వెళ్ళు, ఇక్కడికి వచ్చి దా భాష మాట్లాడు, దే భాష లా భాష మాట్లాడు, వాళ్ళని పోయి అడుగు. ఎవడు మాట్లాడారో 3.5 ఏళ్ల పాటు వాళ్ళని పోయి అడుగు. ఇక్కడికి వచ్చి పల్లి క్రీస్తద్దు ఏ అని వివేక్ బాబు గారు ఒక్క నిమిషం అండి. శేఖర్ రెడ్డి గారు కంపు కొడుతుంది, పోయి కడుక్కో. ఓకే నీతులు చెప్తాను ఇక్కడికి వచ్చి దా భాష ఓకే ఓకే వివేక్ బాబు గారు ఒక్క నిమిషం. శేఖర్ రెడ్డి గారు కంప్లీట్ చేయండి ప్లీజ్. వివేక్ బాబు గారు ఒక్క నిమిషం. వాళ్ళని పోయి అడుగు, మళ్ళీ వచ్చి అడుగుదు. సరే సరే చంపుతామన్నారు పెద్ద వచ్చేస్తాడు మళ్ళీ క్రీచుకుంటా మాకు చేత కాదట్టు నీకన్నా 10 ఇంతలు మాట్లాడతా. ఓకే ఓకే 10 ఇంతలు మాట్లాడతాము, ఏదో పెద్ద వచ్చేసాడు పల్లి తినిచ్చుకుంటా ఏ అని. ఓకే వివేక్ బాబు గారు ప్లీజ్ నీతులు చెప్పకుండా నువ్వు నీతులు చెప్ప ఇక్కడ వచ్చి నువ్వు నీతులు ప్లీజ్ ఆ మాటలు వద్దండి ప్లీజ్ ఆగండి ఒక నిమిషం. మాట్లాడతా ఏ క్వైట్ గా ఉంటున్నామని ఏదో పల్లి క్రీచుకుని ఏదో పెద్ద సెటిల్ చేస్తున్నావు. వివేక్ బాబు గారు ఒక్క నిమిషం. శేఖర్ రెడ్డి గారు క్లోజ్ చేయండి ప్లీజ్. 10 మంది రోజు ముయిరా పెద్ద మాట్లాడతావు కానీ ముయిరా స్వామి నువ్వు ముయిరా స్వామి నాకు తెలుసు కానీ ఆయన గబ్బు భరించలేకపోతున్నావు. ఆపు నీది మాటలు వద్దండి ప్లీజ్. ఆపు వెళ్ళలేకపోతున్నాం. సిపిఎస్ రద్దు ఓకే సిపిఎస్ రద్దు అన్నాడు. మరి ఇప్పుడు